మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వేసవి సెలవుల్లో నిత్యం రద్దీగా కనిపించేటువంటి తిరుమల క్యూ లైన్లన్నీ కూడా ప్రస్తుతం వెలవెల్లబోతోంది. సాధారణంగా ఈ ఒక్క 2-3 నెలల పాటు ఎక్కువ మంది భక్తులు తిరుమలకు వస్తూ ఉంటారు. ఎందుకంటే నిత్యం ఎగ్జామ్స్ అన్నీ కూడా పూర్తిగా అయిపోయి ఉంటాయి, సెలవులు ఇస్తూ ఉంటారు. సో ఈ తరహాలోనే అటు తమిళనాడు, హైదరాబాద్ నుంచి లేకపోతే కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం ఏదైతే మనం చూస్తున్నటువంటి క్యూ లైన్లు అంతా కూడా తిరుమలకి సంబంధించినటువంటి ఔటర్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి క్యూ లైన్లు. సాధారణంగా ఈ ఒక్క మే నెలలో దాదాపు అన్ని కంపార్ట్మెంట్లు కూడా నిండిపోయి ఒక 4-5 కిలోమీటర్ల మేర క్యూ లైన్లు అనేది నిండిపోయి ఉంటాయి. సో ప్రస్తుతం కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్స్ మేరకు అటు పాక్ భారత్ మధ్య జరుగుతున్నటువంటి దాడులు కావచ్చు, లేకపోతే మరేదైనా కారణాలకు సంబంధించి భక్తులు తిరుమలకి రానటువంటి పరిస్థితి. అయితే కింద నుంచి వచ్చేటువంటి భక్తులకి అటు సర్వదర్శనం టోకన్లతో పాటు కాలినడకన వచ్చేటువంటి భక్తులకి దివ్యదర్శనం టోకన్లు కూడా అందజేస్తున్నారు. అయినప్పటికీ కూడా తిరుమలలో మనం చూస్తున్నాం కంప్లీట్గా ఈ సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. అయితే ప్రధానంగా ఏదైతే ఈ ఒక్క 3 నెలల పాటు నిత్యం రద్దీగా కనిపించేటువంటి తిరుమల ప్రస్తుతం ఏ రకంగా ఉందో మనం ఆలోచించుకోవచ్చు. కంప్లీట్గా ఇక్కడ ఉన్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా ఖాళీగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. సాధారణంగా ఈ ఒక్క క్యూ లైన్లంతా కూడా నిత్యం రద్దీగా కనిపించేది. ఇక్కడ భక్తులు రోజులు తడిపి పడిగాపులు కాస్తూ కూడా శ్రీవారి దర్శనం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి తిరుమల ఔటర్ రింగ్ రోడ్డు ప్రస్తుతం ఏ రకంగా ఉందో మనం గమనించవచ్చు. సో ఇటు సైడ్ ఉండేటువంటి క్యూ లైను, మనం ఈ పక్క ఉండేటువంటి క్యూ లైన్ చూడొచ్చు, కంప్లీట్గా ఖాళీగా కనిపిస్తోంది. కంపార్ట్మెంట్లో కూడా కేవలం 10 కంపార్ట్మెంట్లు లోపలే భక్తులంతా కూడా ప్రస్తుతం వేచి ఉన్నారు. సో ఉండేటువంటి 30 పైగా కంపార్ట్మెంట్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే నిత్యం రద్దీగా ఉండేటువంటి తిరుమల ఈ రకంగా మారడానికి కారణం ప్రస్తుతం జరుగుతున్నటువంటి ఆపరేషన్ సింధూరే అనేటువంటి విషయాలు కూడా మనం స్పష్టంగా చెప్పచ్చు. ఎందుకంటే చాలామంది కూడా భయపడి బయటికి రావట్లేదు. ముఖ్యంగా తిరుమలలో కొంత భద్రతాపరమైనటువంటి అంశాల్లో ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఆక్టోపస్ బల్కాలతో పాటు లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా అటు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. వచ్చేటువంటి భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగదు, ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదని చెప్తున్నప్పటికీ కూడా భక్తులు కొంత తిరుమలకి రావడానికి సంకోచిస్తున్నారు. దాంతోపాటు కూడా వేసవి సెలవులు ఇచ్చినప్పటికీ కూడా తిరుమలకి భక్తులు తాకిడి ఎక్కడా కూడా కనిపించట్లేదు. ప్రస్తుతం క్యూ లైన్లన్నీ కూడా ఈ రకంగా కనిపిస్తూ ఉన్నాయి. సాధారణంగా ఇవన్నీ కూడా కిటకిటలాడుతూ ఉండేది. ఏదైతే తిరుమలకు వచ్చేటువంటి యాత్రికులు వేచి ఉండేటువంటి ఈ క్యూ లైన్లో కంప్లీట్గా ప్రతినిత్యం కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. అటు భక్తులకు అవసరమైనటువంటి వసతులు ఇక్కడ ప్రతినిత్యం కూడా కల్పిస్తూ ఉంటారు. అదే తరహాలోనే ముందస్తు జాగ్రత్తల్లో భాగంగానే ఈ క్యూ లైన్లన్నీ కూడా ఏర్పాటు చేసినప్పటికీ ప్రస్తుతం తిరుమలలో ఉన్నటువంటి క్యూ లైన్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అయితే ఈ ఒక్క ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా భారత్ పాక్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధమే కారణమని కూడా ఒక రకంగా చెప్పచ్చు. మరోవైపు ఏదైతే కింద అలిపిరి టోల్గేట్ వద్ద కూడా వాహనాలు లేక వెలవెలపోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే ఈ ఒక్క పరిస్థితుల నేపథ్యంలోనే అటు టీటీడీ అధికారులు కావచ్చు, అంటే ఇక్కడ వచ్చినటువంటి లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా భక్తులకి విజ్ఞప్తి చేస్తున్నారు. ఎటువంటి ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు, ఎటువంటి ఇబ్బందులు పడాల్సినటువంటి అవసరం లేదు. తిరుమలకు వచ్చి శ్రీవారిని ఏదైతే నిరభ్యంతరంగా దర్శనం చేసుకోవచ్చు. ఏ ఒక్క ఈ ఇన్సిడెంట్ జరిగినా కూడా అప్రమత్తం అయ్యే విధంగా కూడా ఇక్కడ అన్నీ కూడా బలగాలు సిద్ధంగా ఉన్నాయని చెప్పి కూడా టీటీడీ అధికారులు స్పష్టం చేసినప్పటికీ కూడా ఇటు భక్తులు లేక క్యూ లైన్లన్నీ కూడా తిరుమలలో ఇలా వెలవెలబోయినటువంటి పరిస్థితి కనిపిస్తోంది.